ఇటీవలి సెలబ్రిటీ ఈవెంట్లలో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొన్న లూలు మాల్లో జరిగినటువంటి రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నితి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. అయితే ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ఇప్పుడు అదే తరహాలో మాత్రం మరో హీరోయిన్ సమంత కూడా చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సమంత ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లేటువంటి సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా చేరి ఆమెను తాకేందుకు ప్రయత్నించడం, ఆమె కూడా తీవ్ర అసహనానికి గురైనటువంటి పరిస్థితి. సో ఈ ఇష్యూస్ మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, వరుసగా సెలబ్రిటీలకి అభిమానులకి చాలా వరకు కూడా మంచి రిలేషన్ ఉంటుంది. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి దాంట్లో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడైనా సెలబ్రిటీస్ కనబడితే చాలు అభిమానుల గుంపు వెళ్లి తాకేందుకు ప్రయత్నించడం మాత్రం విమర్శలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ అండి. యాసిరాజ్, మనం చూసుకున్నట్లయితే ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. కాకపోతే కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే లూలు మాల్లో నిధి అగర్వాల్, అలాగే నిన్న సమంత ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన అంశాలే అయినప్పటికీ కూడా అంతకుముందు ప్రియాంక మోహనన్ కూడా ఇదే సిచ్యుయేషన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు ఎదుర్కొందనే చెప్పాలి. ఎందుకంటే అభిమానులు ఎంతో గొప్పగా ఇటు స్టార్స్ ని కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన నటులను కావచ్చు ఆరాధించే వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్యన మినిమం కామన్ సెన్స్ అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సోషల్ మీడియా ఎక్కువైనప్పటికీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా నేపథ్యంలో ఏదైతే ఒక్క సెల్ఫీ వస్తే చాలు మేము మా అభిమాన నటితో మేము సెల్ఫీ తీసుకున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే విధంగా వీళ్ళందరూ కూడా ఎగబడుతున్నారని చెప్పాలి. అదే విధంగా ఈ తరహా సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అటు మెయిన్ గా చూసుకున్నట్లయితే హీరోయిన్స్ కే ఎదురవుతున్నాయి. వాళ్ళని సెల్ఫీల పేరుతో, అలాగే వాళ్ళని కలవడం పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకడం, వాళ్ళ మీదకి ఒక్కసారిగా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా హీరోయిన్లు వచ్చినప్పుడు ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి. వాళ్ళతో పాటుగా ఇటు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో షాపింగ్ మాల్ కావచ్చు, అలాగే ప్రమోషన్స్ ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. సిరాజ్, రాణి, ఆల్మోస్ట్ అంటే బిహేవియర్, సివిక్ సెన్స్ లేదు అనేటువంటి కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ బయటికి వస్తే మాత్రం సెక్యూరిటీ మరింత పటిష్టం కావాలి అనేది మాత్రం ఇలాంటి సంఘటనలు కొంతవరకు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏమంటున్నారు ఫిలిం వర్గాలు, ఏమైనా స్పందించినాయి? యాసిరాజ్, మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అనేది పెంచాల్సిన విషయం ఎలాగైనా ఉంది. ఇటు ఈవెంట్ మేనేజర్స్ తో పాటు అటు బౌన్సర్స్ కూడా, ప్రైవేట్ బౌన్సర్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే